హాయ్ ఫ్రెండ్స్, మా శ్రేయాన్వికి 6th మంత్ నుంచి నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఈరోజు మీకు చూపిస్తాను. ఒక 11 ఐటమ్స్ అయితే నేను వేస్తాను. బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, సాయి మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, బాదం పప్పు అండ్ జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, వాము, మిరియాలు. ఇలా నేను ఒక 11 ఐటమ్స్ కొంచెం కడిగేసి ఇలా డ్రై చేసి ఇవన్నీ కూడా వేపేసి పౌడర్ చేస్తాను. ఒకసారి ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి కడిగేసి ఆరబెట్టాను, వేపడానికి తీసుకెళ్తున్నా. ఒక్కొక్కటి సపరేట్గా వేపుతాను. రైస్ కొంచెం కలర్ మారుతుంది, మనకు తెలిసిపోద్ది అది వేగిందో లేదో. అప్పటి వరకు వేపుకోవాలి. రైస్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది, పప్పులన్నీ అయితే కొంచెం త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇక్కడ చూడండి, నేను ఈ బియ్యం పెట్టి ఒక 15 minutes అయితే అవుతుంది, అయినా ఇంకా ఫ్రై అవ్వలేదు. పక్కన పప్పు కూడా పెట్టాను, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఈ బియ్యం ఫ్రై అయ్యే టైంలో మనం పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఒక 2-3 పప్పులు వేపేసుకోవచ్చు. అంత టైం పడుతుంది బియ్యంకి. పక్కన ఇంకో 2 పప్పులు తీసుకొచ్చి పెట్టుకున్నాను. అవి అయిపోగానే ఇవి కూడా ఫ్రై చేసేస్తాను. అలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకుని కొంచెం ఆరబెట్టి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. సో ఇక్కడైతే బియ్యం, సాయి మినపగుళ్ళు, కందిపప్పు అయితే వేపేసి ఇక్కడ పెట్టేస్తాను ఒక ప్లేట్లో. నెక్స్ట్ పచ్చిశనగపప్పు వేపుతున్నాను అండ్ పక్కనే బాదం కూడా వేపుతున్నాను. ఇక్కడ కొన్ని జీడిపప్పు అండ్ పల్లీలు కొన్ని తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ 2 వేపుతాను. అండ్ దీంట్లోనే నేను జీడిపప్పును కూడా వేసేస్తున్నాను. ఈ 2 కలిపి ఫ్రై చేస్తాను. సో ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇక్కడ డైజెషన్ కోసం వాము, జీలకర్ర అండ్ మిరియాలు వేసి ఫ్రై చేస్తున్నాను. సో అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని, సో ఇలా ఫ్రై చేసిన తర్వాత అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది 2 times కింద మిక్సీ చేస్తాను, అంతా ఒకసారి అయితే సరిగ్గా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని నేను ఒక ప్యాన్లోకి తీసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. కంటైనర్ ఫిల్ చేసేసుకున్నాను. ఇంకా పౌడర్ ఉంది, వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంట్లో నేను ఒక 3 tablespoons పౌడర్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం మనకి కావాల్సినంత వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను. కొంచెం క్రిస్టల్ సాల్ట్ అయితే నేను వేసాను. దీన్ని బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్? బాగుందా? సూపర్ ఉందా? ఇది మా పాపకి నేను 6th month కంప్లీట్ అయ్యి 7th month నుంచి పెడుతున్నాను. అన్ని పప్పులు ఉండడం వల్ల దీనికి కొంచెం బలంగా ఉంటుందని పెడుతున్నాను. మామూలుగా 2 years దగ్గరలో ఉంది కదా, ఇంకా ప్యూరీలో ఎందుకు అనుకుంటారేమో. అన్ని పప్పులు ఉంటాయి కాబట్టి కొంచెం బలం కాబట్టి పెట్టచ్చు. ఫోన్ చూడు. థ్యాంక్ యూ ఫర్ watching my
like and share. Thank you.